వాడేనా సురేష ఏడంటాడు తిరుగుతుంటాడు, డబ్బు నిగ్గ సంపాదించేస్తున్నాడు 4 పక్కల కూడా. అవును మా నేను కూడా చూసినా ఎట పోయినా డబ్బు వస్తుంది వాడికి. ఓ ఆ పక్క ఇదిలో పుల్లయ్య భార్య కూడా ఏడుకోపోతా ఉంది మా చూడలేను నేను. అవును మ్యా వాళ్ళు ఏడంటాడు తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు ఏడదేస్తున్నారో తెలియదమ్మా వాళ్ళ. కొంచెమైనా బుద్ధి ఉందా అమ్మ కూతురుకే? ఎంతసేపు ఓడెట్టు విన్నాడు, ఈడెట్టు విన్నాడు, ఓడెట్టు సంపాదిస్తున్నాడు, ఈడెట్టు సంపాదిస్తున్నాడు, ఇదే పని ఎప్పుడు అమ్మిక నీ సొంతే జోకా బాకురారులా. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మీరు తీరేస్తారా? వాళ్ళకినా ఉంటాయి, మీకెందుకు? ఒక్కసారైనా మన దేశం మీద జరిగే యుద్ధం గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఆ యుద్ధంలో ఎంతమంది జవాన్లు కంటికి నిద్ర లేకుండా మన దేశం గురించి పోరాడుతున్నారు. వాళ్ళ గురించి ఒక్క రోజైనా మాట్లాడినారు మీరా? మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను చెప్పండి. మన భారతదేశం కోసం యుద్ధంలో పోరాడే ప్రతి ఒక్క జవానికి జై హింద్. జై హింద్.